ఎలక్ట్రిక్ వాహనం పర్యావరణ హితం, కలిసి రానున్న ఇంధన వ్యయం. ఇప్పుడు అందరి నోట ఇదే మాట. కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ ఈవీనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. కారణం పర్యావరణ హితం కావడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కలిసి రానున్న ఇంధన వ్యయం. విరసి పట్నం నుంచి పల్లె వరకు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలంగాణలో వీటి కొనుగోళ్లు 2 లక్షలు దాటాయి. ఇదే విషయాన్ని తెలంగాణ రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదట్లో విద్యుదాఘాతాల భయాలతో అమ్మకాలు కాస్త నెమ్మదించినా ఈవీలతో కలిగే ప్రయోజనాలు గుర్తించిన వాహనదారులు కొత్తగా కొనే బండి ఏదైనా ఈవీకే జై కొడుతున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల సమస్య వేధిస్తున్నా మరిన్ని ఏర్పాటు చేస్తే అమ్మకాలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈవీల కొనుగోళ్ల ప్రక్రియ, భవిష్యత్ అంచనాలు తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాష్ట్రంలో 2 లక్షలు దాటిన విద్యుత్ వాహనాలు. ఈవీ అమ్మకాల్లో ఏటా వృద్ధి సాధిస్తోన్న తెలంగాణ. పల్లెవాసులకు సైతం అందుబాటులో ఈవీ షోరూంలు. ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల్లో పెరుగుతోన్న ఆదరణ. అవును, కొత్త బండి కొనాలనే ఆలోచన వస్తే చాలు, అదేదో ఎలక్ట్రిక్ వాహనమే తీసుకుందాం అని అనుకుంటున్నారు వాహనదారులు. నానాటికి పెరుగుతోన్న డీజిల్, పెట్రోల్ ఖర్చులు భారంగా మారడంతో ఈవీ కొంటే అది కాస్తైనా తగ్గుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందడంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామనే ఆలోచన ప్రతి వాహనదారుడి మదిలో మెదులుతోంది. అందుకే రాష్ట్రంలో ఈవీ కొనుగోళ్లలో ఏటా వృద్ధి కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో గతేడాది 24.5% వృద్ధి నమోదవగా ఈసారి అది మరింత పెరిగినట్లు రవాణా శాఖ వర్గాలు లెక్కగడుతున్నాయి. రాష్ట్రంలో ఈవీల సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి రవాణా శాఖ గణాంకాల ప్రకారం 1.96 లక్షలకు పైగా ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 2 లక్షలు దాటినట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబర్ 9 నాటికి 78,262 ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతకుముందు ఏడాది 2023 డిసెంబర్ 9 నాటికి 51,934 ఈవీల రిజిస్ట్రేషన్ జరిగినట్లు రవాణా శాఖ పేర్కొంది. 2023-2024 ఏడాదిలో కూడా మోటార్ సైకిళ్లు మొదలు ఆటోల వరకు అన్ని రకాల ఈవీల రిజిస్ట్రేషన్ లో భారీగా వృద్ధి నమోదైంది. మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా 80% పైగా ద్విచక్ర వాహనాలుండగా తర్వాతి స్థానంలో కార్లు ఉన్నాయి. 2025 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 165,270 ద్విచక్ర వాహనాలు, 17,352 వ్యక్తిగత కార్లు, 3,419 టాక్సీ కార్లు, 4,168 ఆటో, 5,150 సరుకు రవాణా ఆటోలు, 641 టీజీఎస్ఆర్టీసీ బస్సులు, 68 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈవీ కొనుగోలు అనేవి ఇంకా చాలా పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న మనము పెనిట్రేషన్ చూసుకుంటే, అంటే పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే కనుక ఇది కేవలం 2%, 3%, 4% లేదా 6% వరకు వచ్చి ఉన్నది. అంటే ఇంకా మనం 20%, 30% పెనిట్రేషన్ తీసుకున్నా కానీ దాని ప్రకారం ఇంకొక 3 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకా వచ్చే 5 ఏళ్ల కాలంలో. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ బెనిఫిట్స్ ఇస్తున్నారో ఇవనేది ఇంకా ఈ పాలసీ ఇన్సెంటివ్స్ అనేది ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. విద్యుత్ వాహనాల అమ్మకాలు పెరగడానికి వినియోగదారులకు కలిగే ప్రయోజనాలే ప్రధాన కారణం. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచించేది వీటి గురించే. పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలకు పైనే ఉంది. భవిష్యత్తులో తగ్గే సూచనలు కనిపించడం లేదు. రోజు ఎంతో కొంత దూరం ప్రయాణించేవారు ఈవీలైతే తక్కువ ఖర్చుతో ప్రయాణించొచ్చు, నెలంతటికీ కలిపితే వేలల్లో ఆదా అవుతుందని వాహనదారులు భావిస్తున్నారు. బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలకు పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఛార్జింగ్ కయ్యే ఖర్చు తక్కువే. ఉదాహరణకు రోజుకు 30 కిలోమీటర్లు వెళ్తారని అనుకుందాం. పెట్రోల్ కార్ అయితే దానికి నెలకు 5,500
రూపాయల వరకు చెల్లించాల్సి రావచ్చు. అదే ఎలక్ట్రిక్ కారుకు ఇంటి వద్దే 30.2 kWh బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకోవడానికి నెలకు 697 రూపాయలు ఖర్చు అవుతుంది. దాంతో 392 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఎలక్ట్రిక్ కారు మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. వీటిలో మూవింగ్ షార్ట్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెష్ ఫ్యూయిడ్స్, ఫిల్టర్స్ వంటివి అవసరం ఉండవు. పెట్రోల్, డీజిల్ కారుకు ఏడాదిలో 7,000 నుంచి 10,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. సంప్రదాయ వాహనాలు రిపేర్కి వస్తే వేలల్లోనే ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ వాహనాలకైతే అంత ఖర్చవ్వదు. పల్లెవాసులు సైతం విద్యుత్ వాహనాల వైపే అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలకు ఇంటి దగ్గరే ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు వచ్చేసింది. ఉద్యోగులు, దుకాణాల వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యువతకు నచ్చే మోడళ్లు, విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వీటి విక్రయాలు జోరందుకున్నాయి. పర్యావరణ హితానికి దోహదపడే విద్యుత్ వాహనాల అమ్మకాలు ప్రోత్సహించేలా, వినియోగదారుల్లో నమ్మకం పెరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు మినహాయింపులు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల అమ్మకాలు పెంచేలా గతేడాది నూతన పాలసీని తీసుకొచ్చింది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనే వారికి పలు రకాల మినహాయింపులు కల్పించింది. అయితే వీటి కొనుగోళ్లలో వృద్ధికి ప్రభుత్వ పాలసీ దోహదపడిందని అధికారులు చెబుతున్నారు. అండ్ వీటికి ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే కస్టమర్స్ కూడా ఏమున్నదంటే ఈ ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదా కంపెనీస్ వాళ్ళకి, డీలర్స్ వాళ్ళకి అంటే ఒక సంవత్సరం ఉండి ఇంకో సంవత్సరం ఉంటాయా లేదా అనేది. సో లాంగ్ టర్మ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా క్రిటికల్. సో ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే 5 నుంచి 10 రెట్లు పెరుగుతాయి వచ్చే 5 సంవత్సరాలలో అన్ని సెగ్మెంట్స్లో. అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, బస్సెస్ కావచ్చు. జీవో 41 ద్వారా నవంబర్ 18 నుంచి రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన ఈవీ పాలసీ 2 ఏళ్ల వరకు అంటే 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, రవాణేతర వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% మినహాయింపు లభిస్తుంది. రెండో వాహనం కొనుగోలు చేసినా పన్ను మినహాయింపు ఉంటుంది. 50,000 రూపాయల ధర ఉన్న ఈవీ వాహనం కొంటే 9%, 50,000 రూపాయల పైచిలుకు ధర ఉన్న వాహనం కొంటే 12% ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఒక్కో ఏడాదికి ఆయా వాహన ధరను బట్టి కొంత సబ్సిడీ మినహాయింపు ఉంటుందని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. 5 లక్షల రూపాయల ధర ఉన్న వాహనానికి 13% ట్యాక్స్, 10 లక్షల ధర పలికే వాహనానికి వాహన ధరలో 14% ట్యాక్స్ ను, 20 లక్షల ధర పలికే వాహనానికి 17% ట్యాక్స్, 20 లక్షల పైచిలుకు ధర పలికే వాహనానికి 18% ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. అండ్ వీటికి ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే కస్టమర్స్ కూడా ఏమున్నదంటే ఈ ఇన్సెంటివ్స్ కావచ్చు, లేదా కంపెనీస్ వాళ్ళకి, డీలర్స్ వాళ్ళకి అంటే ఒక సంవత్సరం ఉండి ఇంకో సంవత్సరం ఉంటాయా లేదా అనేది. సో లాంగ్ టర్మ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా క్రిటికల్. సో ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే 5 నుంచి 10 రెట్లు పెరుగుతాయి వచ్చే 5 సంవత్సరాలలో అన్ని సెగ్మెంట్స్లో. అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, బస్సెస్ కావచ్చు. ఈవీల కొనుగోళ్లు పెరుగుతున్నా ఛార్జింగ్ స్టేషన్ల కొరత సమస్యగా మారింది. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలు, జాతీయ రహదారుల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ఏరియాల్లో ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఉంది. దీంతో ఇప్పటికే ఈవీలు ఉన్న వాళ్లు మార్గ మధ్యలో ఆగి తమ వాహనాలకు 1-2 గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య కారణంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వారు ఈవీల కొనుగోలుకు తక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాల ఎమిషన్స్ వల్ల వచ్చే కాలుష్యం తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు సుమారు 2 lakhs పైనే వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వీటన్నిటి కూడా ప్రోత్సహించడానికి గవర్నమెంట్ 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్, 100% ఫీజు ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యగా కార్లు విపరీతంగా, అంటే ఎలక్ట్రిక్ కార్లు చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఎస్పెషల్లీ మనం చాలా చోట్ల చూస్తే పర్సనల్ కార్స్ వాడుతున్నారు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఆ ఏరియాలు చూస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ తగ్గుతుంది, ఎమిషన్ లెవెల్ తగ్గుతుంటాయి. దానివల్ల ప్రజల హెల్త్ కూడా బాగుంటుంది. ఈవీలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1036 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీంతో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పూర్తిగా ఛార్జింగ్ పెట్టుకుని మార్గ మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టిస్తే కానీ ఇంటికి చేరుకోగలమన్న నమ్మకం ఏర్పడటం లేదు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2030 నాటికి 6000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. 2035 నాటికి ఈ సంఖ్య 12,000కు పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరి నాటికి ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 3,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యం చేరితే ఈవీల సంఖ్య భారీగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వినియోగం ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు టాప్ 10లో నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిచింది. పెరుగుతున్న ఈవీ వాహనాలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు 2025 క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఈవీ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా పెద్ద పీట వేశారు. 2030 లోపల 6,000 ఛార్జింగ్ స్టేషన్స్, 2035 లోపల 12,000 ఛార్జింగ్ స్టేషన్స్ మన రాష్ట్రం అంతా పెట్టాలని మన గవర్నమెంట్ నిర్ణయించింది. అనేక అనుకూలతలతో కూడిన విద్యుత్ వాహనాల అమ్మకాలు రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. కానీ వీటిపై మరింత అవగాహన పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు కొనుగోళ్లకు వేధిస్తోన్న ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచితే ఈవీల జోరు మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.